$2,000 కోట్ల భూదందా వెనుక సూత్రధారులు ఎవరు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో విలువైన జాగాలను 59 జీవో కింద కొల్లగొట్టే యత్నం. 900 గజాల చొప్పున 100 మందికి పైగా రెగ్యులరైజేషన్ అప్లై. తెర ముందు బినామీలు, తెర వెనక బీఆర్ఎస్ పెద్దలు. అక్రమాలను గుర్తించిన సర్కార్ పట్టాల జారీ నిలిపివేసి ఎంక్వైరీ, బినామీలను అదుపులోకి తీసుకొని విచారించాలని నిర్ణయం. 2,000 కోట్లు. గత బీఆర్ఎస్ సర్కారు హయాంలో రెగ్యులేషన్ పేరుతో 1,000 కోట్ల భూదోపిడికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అవుతున్నది. ప్రధానంగా హైదరాబాద్లోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పరిధిలో ఎకరం 100 కోట్ల దాకా పలుకుతున్న ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బౌండరీలు ఏర్పాటు చేసుకుని ఎలాంటి నిర్మాణం లేకుండానే 59 జీవో కింద అప్లికేషన్ పెట్టుకున్న వారి చిట్టాను ప్రభుత్వం ఇప్పటికే బయటకు తీసింది. విలువైన భూముల్లో ఒక్కొక్కరు 900 నుంచి 1000 గజాల వరకు రెగ్యులేషన్ కు నాటి బీఆర్ఎస్ సర్కార్ హయాంలో అప్లై చేసుకున్నారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక అలాంటివి 120 దాకా దరఖాస్తులు గుర్తించింది. దీంతో అసలు వీరంతా ఎవరు? నాలా కన్వర్షన్, కరెంట్ కనెక్షన్ ఏమీ లేకుండా ఇంత విలువైన ప్రభుత్వ భూముల కొట్టేసేందుకు అప్పట్లో వీరికి ఎవరు సహకరించారో తెలుసుకునేందుకు సిద్ధమైంది. ఆనాటి సీఎంకు దగ్గరగా ఉన్న ఓ మాజీ ఎంపీతో పాటు పలువురు మాజీ మంత్రులు, 2 ఎమ్మెల్సీలు కలిసి వారి బినామీల పేర్లతో సుమారు 2,000 కోట్ల భూముల విలువ చేసే ఈ భూములకు టెండర్ పెట్టినట్టు ఆఫీసర్లు అనుమానిస్తున్నారు. దీంతో దరఖాస్తుదారులందరినీ అదుపులోకి తీసుకొని విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని అప్పుడు సూత్రధారులపై కేసులు పెట్టవచ్చని భావిస్తున్నారు. మరి ఇది నిజంగా చేస్తారా? ఇది కేవలం భయపెట్టేటువంటి విషయమా అనేది తెలియాల్సిన అవసరం ఉంది. ప్రాక్టికల్ గా భయపెట్టడాలు తప్ప ఏం జరుగుతలేదు ప్రస్తుతానికి స్టేట్ లో. అవును అదే జరుగుతా ఉంది. మొత్తానికి 2,000 కోట్ల ఆస్తులు అంటే మామూలు విషయం కదా. మాజీ ఎంపీ అన్నారు, 2 ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ. అదే ఇప్పుడు ఒకవేళ చేవెళ్ళ ఎంపీ, గతంలో మాజీ ఎంపీ ఎవరైతున్నారో రంజిత్ రెడ్డి కనుక అందులో ఇన్వాల్వ్ అయినారు అనుకో, ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. చర్యలు ఉంటాయా? ఉండవు. ఇప్పుడు ఎమ్మెల్యే, కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. అవి ఉంటాయా? ఉండవు. అండ్ దట్టు దానికి తోటి ఇడున్న చూడన్న 15 రోజుల్లో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ ఎల్పీ విలీనం. ఇక ఇంకెక్కడ ఉంటది? మొత్తం అందరు ఇలా పార్టీలో ఉండే. ఏముంటాయి?